ప్రదోషం సమయంలో, అది ఒక శనివారం అని చెప్పాలి. ఏ శనివారమైనా సరే ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళండి. మీ గ్రామంలో ఉండేటటువంటి శివాలయానికి వెళ్ళి, ఎప్పుడు? ప్రదోష సమయంలో. ప్రదోషం అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత, సూర్యాస్తమయం అయిపోవాలి. 8:10 8:10 ఆ ప్రాంతంలో ఉంటుంది. అంటే రాత్రి ప్రారంభ కాలము. 8 గంటల లోపు ప్రదోష సమయం అంటారు. ఆ సమయంలో నువ్వు ఏం చెయ్యాలంటే, ఆ యొక్క ధర్మదేవత అయినటువంటి, అంటే మీ భాషలో చెప్తున్నాను చదువుకుంటారు కదా మీరు, ఆ వృషభేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, నంది దగ్గరికి వెళ్ళి, వృషా అంటుంటారు. ఇది ఏదో నేను కొత్తగా చెప్తున్నాను కాదు, కానీ మూలం చెప్తున్నాను. మనం పోయినప్పుడల్లా చేస్తుంటారు ఈ పని. కొంతమంది చేస్తారు, కొంతమంది ఏందో లేదు పిచ్చి అనుకుంటారు. కాదు, అది చాలా రహస్యం దాగి ఉంది. వృషణాలని స్పృశించి ఆ యొక్క శృంఖముల మధ్య నుండి ఈశ్వరుణ్ణి దర్శించినట్లయితే ఎలాంటి ఫలితం చెప్తున్నాడు. తస్య అవభృతశ్రమైర్వరః. అవభృత తుల్యము అంటే అవభృత స్థానం అంటారు. ఈ అవభృత స్థానం అంటే యజ్ఞము పూర్తిగా చేసిన తర్వాత యజ్ఞ యజమానిని కూర్చోబెట్టి ఋత్వికులు స్నానం చేపిస్తారు. అంటే వాళ్ళని పవిత్రం చేస్తారు. యజ్ఞ ఫలమంతా వాళ్ళకి లభించేట. అది అనేక యజ్ఞాలు చేస్తే, అవభృత స్నానం చేస్తే ఎలాంటి ఫలితమైతే లభిస్తుందో